తూర్పుగోదావరి జిల్లా ఆనపర్తి నియోజకవర్గం రంగంపేట మండలం ఈలకొలను గ్రామంలో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సీఎం చంద్రబాబు నాయుడు ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన మన భూమి మన హక్కు పథకం ద్వారా న్యాయం జరగాల్సిన చోట రాజముద్ర ఉన్న పట్టాదారు పాస్ పుస్తకాల్లో ఘోర అవకతవకలు వెలుగు చూశాయి. ఒకే మహిళ ఫోటోను సుమారు 50 పాస్ పుస్తకాలపై ముద్రించడం, ఆధార్ నంబర్లు లేకపోవడం, ఫోన్ నంబర్లు తప్పుగా ఉండటం రైతులను షాకు గురిచేసింది. పేరు తమదైన ఫోటో వేరే వ్యక్తిది ఉండటంతో రైతులు రెవెన్యూ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. సమస్యను సులభంగా పరిష్కరిస్తామని చెప్పిన అధికారులు 20 రోజులు గడిచినా చర్యలు తీసుకోలేదని బాధితులు ఆరోపిస్తున్నారు. పైగా ఫోటో మార్చేందుకు డబ్బులు అడుగుతున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. గత ప్రభుత్వ కాలంలో జరిగిన రీసర్వే లోపాలే ఇప్పటికీ కొనసాగుతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తూ అధికారులు జీవోలు ఉన్నాయంటూ తప్పించుకుంటున్నారని, వీఆర్ఓలు సర్వేయర్ల నిర్లక్ష్యం వల్ల సంవత్సరాలుగా ఇబ్బందులు పడుతున్నామని వాపోతున్నారు. చివరకు న్యాయం కోసం బాధిత రైతులు బీఆర్కే న్యూస్ ను ఆశ్రయించారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. ప్రతిష్టాత్మకంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఏర్పాటు చేసినటువంటి మన భూమి మన హక్కు కార్యక్రమంలో అధికారుల నిర్లక్ష్య వైఖరి అయితే మాత్రం పూర్తిగా తేటతెల్లమైన పరిస్థితి ఉంది. తూర్పుగోదావరి జిల్లా రంగంపేట మండలం ఈలకొలను గ్రామంలో అయితే మాత్రం మన భూమి మన హక్కు రాజముద్రతో ముద్రించిన పట్టాదారు పాసపుస్తకాలు అయితే మాత్రం ఒకే ఒక మహిళకు సంబంధించిన ఫోటో అయితే మాత్రం 50 పుస్తకాలపై అయితే మాత్రం ప్రచురించిన ఘనత అయితే మాత్రం ఈ యొక్క ఈలగొల్లు గ్రామంలో ఉన్న విఆర్ఓ సంబంధించిన పరిస్థితి అయితే మాత్రం చూడవచ్చు. ఇప్పటికే ప్రస్తుత పరిస్థితుల్లో చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ మొత్తం అంతా కూడా ప్రతి ఒక్క రైతుకు కూడా తన భూమి తన చెంత ఉండాలని చెప్పి గత వైసీపీ ప్రభుత్వంలో చేస్తున్న ఈ అగోగమర్యమైన చర్యలు అయితే మాత్రం రైతులందరూ కూడా పూర్తిగా నష్టపోయారని చెప్పేసి కూటమి ప్రభుత్వంలో ఇప్పుడు ఎవరైతే సీఎం చంద్రబాబు నాయుడు చేపట్టిన ఈ యొక్క ప్రతిష్టాత్మకమైన కార్యక్రమానికి అయితే మాత్రం ఈ యొక్క అధికారులు అయితే మాత్రం తూట్లు పొడుస్తున్నారని చెప్పవచ్చు. పట్టా పాస పుస్తకాల్లో ఎవరైతే ఒక మహిళ పేరుని ఒక మహిళ ఎవరైతే ఫోటో ఉందో 50 పాస పుస్తకాల మీద ఆ మహిళ పేరు రావడంతో ఈరోజు గందరగోళంగా ఆంధ్రప్రదేశ్ అంతా కూడా ఒక్కసారిగా రంగంపేట మండలం ఈలకొల్ల వైపు చూసే పరిస్థితి కదిలింది. ఈ పరిస్థితి కారణం ఎవరు? పూర్తిగా అధికారులు చేస్తున్న నిర్లక్ష్య వైఖరిపై ఆడిందాట పాడింది పాటగా జరుగుతున్న ఈ యొక్క ఏదైతే ప్రభుత్వ కార్యాలయంలో జరుగుతున్న అక్రమార్కుల దోపిడీతనంలో అయితే మాత్రం పూర్తి స్థానంలో వారి చేతివాటమే కనబడుతుందని చెప్పవచ్చు. అయితే ఇదే కోణంలో ఎవరైతే ఉన్నారో రంగంపేట మండలం తహసీల్దార్ అనసూయ గారిని కూడా ఈ విషయంపై అడిగి మరింత విషయాలు అయితే మాత్రం మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. 11,000 వరకు పంపిణీ చేయడం జరిగింది. అందులో మనకి ఏంటంటే ఒక 3,000 వరకు పాస్బుక్లు కొన్ని డిఫెక్టివ్స్ అంటే ఇలా ఒకే పట్టాదారు ఫోటో రావటం, తర్వాత మిస్ ఎస్టెంట్లు రావటం, ఆధార్ నెంబర్ ఇలా కూడా రావటం జరిగింది. అయితే ఇవన్నిటికి కూడా మళ్ళీ మాకు గవర్నమెంట్ ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇవ్వటం జరిగింది. ఈ ఇన్స్ట్రక్షన్లో ఏంటంటే ఏవైతే తప్పులు దొరినాయో అవన్నీ కూడా రైతుల నుండి ఫొటోస్ సేకరించి మళ్ళీ మేము తప్పుల్ని రెక్టిఫై చేసి ఇవ్వటం జరుగుతుందండి అందరు రైతులు కూడాను. అలాగే ఏవైతే తప్పులు ఉన్నాయో అవన్నీ కూడా సరిచేయటం కూడా రైతుల నుంచి మేము చేయటం జరుగుతుంది. అవన్నీ కూడా త్వరలో కాదు, ఆల్రెడీ గవర్నమెంట్ నుంచి మాకు ఇన్స్ట్రక్షన్స్ వచ్చాయి. ఆప్షన్స్ అన్నీ నా లాగిన్లో ఇస్తానన్నారు. నా లాగిన్లో ఇవన్నీ ఏవైతే తప్పులు ఉన్నాయో అన్నీ మేము రైతుల వద్ద నుంచి సేకరించి తప్పులని సరిచేసి రెక్టిఫై చేస్తామని మేము ముందు చెప్తాం. అయితే మేడం, ఇప్పుడు ప్రస్తుతం రీసర్వేలో చేసిన కొన్ని భూములను కూడా చాలా వరకు కొంచెంమంది ఎక్కువ రావడం జరిగింది, కొంచెంమంది తక్కువ రావడం జరిగింది. అంటే తక్కువ వచ్చిన రైతు బాధపడుతున్నాడు అవతల వ్యక్తి దాంట్లో కలపడానికండి. దాన్ని ఏ విధంగా మీరు పరిష్కారం చేయదలుచుకుంటారు? అది ఏంటంటే మాకు ఇప్పుడు కొత్తగా ఒక సర్క్యులర్ కూడా ఇవ్వటం జరిగింది. ఆ సర్క్యులర్ ప్రకారం మొత్తం పాత రికార్డులు ఏవైతే ఉన్నాయో ఆ ల్యాండ్స్ వెరిఫికేషన్, తర్వాత రీసర్వే వచ్చిన రికార్డు 2 వెరిఫై చేసుకొని భూమి మీద కూడా పూర్తిగా క్షేత్రస్థాయి పరిశీలన చేసిన తర్వాత ఎస్టెంట్ వేరియేషన్ ఉందా లేకపోతే ఎరాటా ఉందా ఏమైనా ఉందా అనేది చూసుకొని దాన్ని బట్టి ఈ తేడాలు ఏమన్నా ఉంటే సరి చేయబడతాయి. అయితే ప్రస్తుతం ఏదైతే తూర్పుగోదావరి జిల్లా రంగంపేట మండలం ఈలకొల్ల గ్రామంలో పాస పుస్తకాల్లో ఎవరైతే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాజముద్రతో ఏర్పాటు చేసి రైతులకు ఇవ్వాలని
ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేస్తున్న పాస్ పుస్తకాలు అయితే మాత్రం ఇక్కడ అధికారుల నిర్లక్ష్య వైఖరితో మారిపోవడం జరిగింది. మన బీఆర్కే న్యూస్ని ఆశ్రయించిన రైతులతో అయితే మాత్రం మన పూర్తి స్థాయిలో ఇక్కడ ఉండడం జరిగింది. ఎవరైతే ఉన్నారో ఇక్కడ ఈ బత్తిన చిన్నాయన ఇదే కాదు, పూర్తి స్థాయిలో చాలామంది 50 పుస్తకాల వరకు కూడా ఒకే ఫోటోలు రావడం జరిగింది. అయితే ఇక్కడ చూసుకున్నట్లయితే మన ఫోటోల్లో చూసుకున్నట్లయితే ఎవరో ఫోటో వేరే ఫోటో వచ్చింది. ఈ ఫోటో ఉండడం వల్ల ఈ పుస్తకం నాదా కాదా అనే కోణంలో చూసుకున్నట్లయితే ఈ అధికారుల నిర్లక్ష్య వైఖరి చూసుకుని బత్తిన చిన్న తండ్రి తాతారావు అనే పేరు ఉన్న ఇక్కడైతే మాత్రం ఫోటో అయింది కాదు. ఒక్కసారిగా చూసుకున్నట్లయితే ఆ ఫోటో ఎలా మారింది ఏంటి అనేది విషయం వీళ్ళకి ఏమైనా అధికారులు చెప్పారా చెప్పలేదనే విషయం కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, మీ పేరేంటి, ఏం జరిగింది? పట్టించండి ఫోటో మారిపోయింది. ఎప్పుడు ఇచ్చారు మీకు బుక్? 15 రోజులు ఏమంటున్నా మరి అధికారులు అడిగారా మీరు? అడిగితే ఫోటో బుక్ ఫోటో నాది కాదు, ఫోటో మార్చేయండి అని అంటే మార్చాను. ఎన్ని రోజులు అవుతుంది చెప్పి? నేను చెప్పి 1 రోజు ఇప్పుడు ఏమన్నా వచ్చారా ఇంకా రాలేదు? రాలేదు. మరి ఇలా వండించేసుకుంటారా పుస్తకం? మార్చాలండి మరి మార్చాలి. నేను ఏంటి కదా మళ్ళీ ఫోటో చూసి వెళ్ళి అడిగాను. ఎన్ని ఎకరాలు చేస్తున్నారు భూమి మీరు? ఎకరం అండి. ఎకరం. మరి ఇలా బుక్ మారిపోవడం వల్ల మీకు ఇబ్బంది కలుగుతుందంటారా? ఇబ్బంది కలిసి కదండి మరి. కూడా ఇక్కడ పాస్ పుస్తకాలు మారడంతో కూడా వారైతే మాత్రం అధికారులకు చెప్పడం జరిగింది. మరలా కూడా వారైతే పాస్ పుస్తకం కూడా మార్చిస్తానని చెప్పేసి అన్నారు. ఒకసారి వారిని కూడా అడిగి తెలుసుకుందాం. చెప్పండి, మీ పేరు ఎవరి పేరు మారిపోయిందండి? సుజాత్ పేరు మీద మారిపోయిందండి. బుక్ అయితే మళ్ళీ ఒక 20 రోజుల్లో వస్తుందమ్మా అని చెప్పేసి చేస్తామని చెప్పేసి చేశారండి. అంటే పేరు మారిందా లేకపోతే ఫోటో మారిందండి? ఫోటో మారింది. ఆ ఫోటోలో ఉన్నవారు మీ మిస్సెస్ కాదండి. మరి అధికారులు ఏమంటున్నారండి? మరి చేస్తామని చెప్పేసి అన్నారండి. ఎన్ని రోజులు అవుతుందండి చెప్పి? ఒక నెల 20 రోజులు అలా అవుతుందని చెప్పేసి అన్నారండి. ఏదేమన్నప్పటికీ కూడా ఈ యొక్క తూర్పుగోదావరి జిల్లా రంగంపేట మండలంలో ఉన్న ఏలకొండ గ్రామంలో అయితే మాత్రం పూర్తి స్థాయిలో అయితే మాత్రం ఏదైతే రాజముద్రతో ఉన్న పట్టాదార పాస పుస్తకం ప్రతిష్టాత్మకంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రైతులకు అందజేయాలని చెప్పేసి ఏదో సంకల్పం చేపట్టారో ఇది అధికారుల పూర్తి స్థాయిలో నిర్లక్ష్య వైఖరి చెప్పొచ్చు. ఇప్పటికే కూడా నారా చంద్రబాబు నాయుడు గత రాయవరం జరిగిన మన భూమి మనకు మీటింగ్లో కూడా అధికారులకు పూర్తి స్థాయిలో హెచ్చరించినా సరే అధికారుల వైఖరి అయితే మాత్రం మారిన పరిస్థితి ఉంది. ఇప్పుడు కానీ రైతులు జరిగిన అన్యాయాన్ని అయితే మాత్రం పూర్తి స్థాయిలో విచారణ చేసి ఎవరి బుక్లు వారికి ఇస్తే మాకు న్యాయం చేసి అవుతారని చెప్పేసి కూడా రైతులు చెప్పడం జరుగుతుంది. కెమెరామెన్ విజయ్తో అశోక్, బీఆర్కే న్యూస్, తూర్పుగోదావరి జిల్లా.